అంటే ఇప్పుడు మీరు ఏదైతే వైలెన్స్ అది చెప్తూ ఉన్నారో నిజంగా ఈ మధ్య కాలంలోని ప్రజల్లోని ఈ వైలెన్స్ అంటే ఎక్కువ శాతం పెరిగిపోయింది. అటు ట్రాన్స్‌జెండర్స్ పైన కూడా దాడులు ఏమాత్రం కూడా తగ్గట్ల. గతంలో మనం చూసుకుంటే షీలాకి సంబంధించి కూడా మీరందరూ కూడా చాలా వరకు ప్రొటెస్ట్ చేశారు. మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఇట్లా గ్యాంగ్ రేప్ మీ పైన కూడా చేసి హత్య చేసి చంపేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న హాసిని అసలా నిజంగా అంత కిరాతకంగా చంపుతారా? 12 మంది దాడి చేసి ముఖ్యంగా అంటే అమ్మ మీ ట్రాన్స్‌జెండర్స్‌లోని ఒకవేళ మీరు ఎవరైనా సరే ట్రాన్స్‌జెండర్స్ లవ్ అని చెప్పి కానీ ఇట్లా వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారా? లవ్ అనేది చాలా స్పాంటేనియస్ ఫీలింగ్ కదా! అది దానిలో అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాబట్టి దానిలో ఎవరి ప్రమేయం ఉండదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. అది ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, మేల్, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో, అందులో ప్రమేయం ఏముండదు. మేము అడిగేది ఏంటంటే లీగాలిటీ, లీగల్ రైట్స్. ఏదైతే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్‌లో ఆడవారికి, మగవాళ్ళకి ఏదైతే రైట్స్ ఉన్నాయో, సో మేము అడిగేది మ్యారేజ్ రైట్స్ యాక్చువల్‌గా. మ్యారేజ్ రైట్స్ అంటే ఎలా అయితే మగవారికి, ఆడవారికి పెళ్లి చేసుకునే హక్కు ఉందో సమానంగా అదొక కాన్స్టిట్యూషనల్ రైట్ కదా! రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అది ఫ్రీడమ్ కూడా వాళ్ళకి. సేమ్ రైట్స్ ఎల్‌జిబిటిక్యూ వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నాము. అందులో ట్రాన్స్‌జెండర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎందుకు అడుగుతా ఉన్నాము అంటే ఎప్పుడైతే మ్యారేజ్‌కి లీగల్ ప్రొటెక్షన్ ఉండదో అప్పుడు అందులో వయలెన్స్ ఎక్కువ ఉంటుంది. పార్ట్నర్ వయలెన్స్ ఉంది, డొమెస్టిక్ వయలెన్స్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మాతో కలిసి జీవించడానికి వచ్చామని చెప్పి, ప్రేమిస్తున్నామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు, టైము ఇవన్నీ వాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అందుకని మ్యారేజ్ రైట్స్ అడుగుతా ఉన్నాము ప్రస్తుతానికి. ఓకే. సో, నేనెందుకు ఈ క్వెషన్ రైజ్ చేయాల్సొచ్చిందంటే, ఇప్పుడు ఈ జరిగిన ఈ వైలెన్స్‌లో కూడా సాధారణంగా మీ కమ్యూనిటీలోని మీకు మీరు ఫ్రెండ్స్ ఉంటారు. అవతల వ్యక్తి ఏం ఆశించి మీ దగ్గరికొచ్చారో అన్న విషయం మీరు ఐడెంటిఫై చేయగలరు. సో, తను కరెక్ట్ కాదు అని మీరు చెప్పే సందర్భం కూడా ఇక్కడి నుంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్‌లోని హాసిని చేసిన తప్పు అదే. ఎందుకంటే అవతల వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పినందుకు అతను దీనిపైన గ్రడ్జ్ పెట్టుకొని మొత్తం కూడా ఒక ప్లాన్ చేసి తనని గుడి నుంచి వస్తున్న సందర్భంలోని చంపిన సిట్యుయేషన్ కాబట్టి రేపొద్దున మీరు అటువంటి స్టాండ్ తీసుకోవాలన్నా కూడా భయపడేటట్టు చేశారు. సో, అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మీకు అలా చెప్తే వినేవాళ్ళు ఉంటారా? లేకపోతే నా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మీకు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారా ఏంటి? ఇది అంటే హాసినీస్ ప్లేస్‌లో ఎవరికున్నా జరిగేదే ఈ ప్రమాదం యాక్చువల్‌గా. ఇది ఒక పర్సనల్ స్పేస్ నుంచి వస్తున్న కక్ష కదా! అంటే రివెంజ్ ప్రకారం వస్తుంది. సో, బట్ హాసిని ఒక పవర్‌ఫుల్ పొజిషన్‌లో కూడా ఉంది. ఒక హిజ్రా నాయకురాలు అయింది, ఒక లీడర్ లాగా ఉంది. సో, ఆ పవరు అది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పవర్‌ని తగ్గించడానికి ప్రయత్నం అక్కడ జరిగింది. క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఆమె ఎక్కడైతే ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్స్‌లో ఎప్పుడైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం స్టార్ట్ చేసిందో ఆ దఖలందాజీ నచ్చలేదు అక్కడ. సో, అందుకని ఆమెను సైలెన్స్ చేయాలంటే ఆమెని మర్డర్ చేసినట్టు మాకు క్లియర్‌గా అర్థమవుతుంది అక్కడ. సో, కానీ నేను అనేది ఏంటంటే ఈ రిస్క్ ఎవరికి కూడా లేకపోలేదు. ముఖ్యంగా హిజ్రా ట్రాన్స్ కమ్యూనిటీస్‌లో ఎవరైతే ముందు వరుసలో రైట్స్ కోసం, ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా రిస్క్ ఉంది. నేను ఒక్క ట్రాన్స్ కమ్యూనిటీ తీసుకోను, అన్ని మైనారిటీస్ కమ్యూనిటీస్కి రిస్క్ ఉంది. దళిత్ తీసుకోండి, ముస్లిం తీసుకోండి, ఏ మైనారిటీ విమెన్ తీసుకోండి, వాళ్ళందరికీ ఆ రిస్క్ ఉంది. థింగ్ ఏంటంటే వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ విజిల్ బ్లోయర్. అంటే ఎవరైతే రైట్స్ కోసం ముందున్నారో వరుసలో వాళ్ళకి అసలు ప్రొటెక్షన్ అనేది ఒక పాలసీ, ఒక లా ఎక్కడుంది? లేదు కదా. సో, దాని గురించి మనం పనిచేయాలి యాక్చువల్లీ ఒక సమాజంలాగా. ఎందుకంటే మైనారిటీస్లో ముందున్న వాళ్ళు ఎవరైతే లీడర్స్కి వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి. ఎందుకంటే ఇవాళ దాడులు అన్నవి ఆడ, మగ, చిన్న, పెద్ద, ట్రాన్స్ ఏం